హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఇలాగా ఒకసారి ఒక కప్పు బియ్యం రవ్వతో ఇలా నేను కేక్ కింద చేశాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా పాతకాలం వంట. ఇది పిల్లలకి ఇది టిఫిన్ బాక్స్కి అయినా ఇవ్వచ్చు. స్కూల్ నుంచి రాగానే మనం స్నాక్స్ అడిగినప్పుడు చాలా సింపుల్గా మనకి ఒక 20 మినిట్స్లో ఇది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇది బ్రౌన్ రైస్ని ఇలా రవ్వ కింద ఆడించుకున్నాను. మామూలుగా బియ్యం రవ్వ కూడా ఆడతారు కదా, అది కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒకసారి ఇలాగా మనం 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలాగా ఫ్రై చేసుకోండి. అసలు మాడిపోకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకుని ఒక 3 స్పూన్లు వరకు నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకుని ఒక 3 స్పూన్లు వరకు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, యాలకుల పౌడరు. అలాగే ఒక 1/2 కప్పు వరకు బెల్లం, ఒక 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే 1 కప్పు బెల్లం అయినా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ రైస్తో చేశాను కదా, అందుకని చెప్పి 3 కప్పుల వాటర్ తీసుకున్నాను 1 కప్పు రవ్వకి. అలాగే మామూలుగా బియ్యం రవ్వ అయితే కనుక మీరు 2 కప్పులన్నర వరకు వేసుకోండి, వాటర్ సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇవి మంచిగా రోలింగ్ బాయిల్ వచ్చే వరకు దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం రవ్వ ఉంది కదా, ఆ బియ్యం రవ్వని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మంచిగానే అయిపోతుంది, అంతగా ఉండలేమి కట్టదు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి గట్టితో ఇలా ఉండలనేవి లేకుండా కలుపుకోండి. ఇదంతా ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని మళ్ళీ వేరే దాంట్లో ఏమి ట్రాన్స్ఫర్ చేయవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత ఒకసారి దీని మీద మూత పెట్టుకోండి. చూడండి, ఉండలన్నీ పోయినాయి కదా. ఇలాగ ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఇలాగా ఉడికించుకోవాలి. మీరు సరిపడగా గిన్నెని మాత్రమే మూత కింద చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకుని దీని మీద నేను వేడి నీళ్ళని ఒక గిన్నెలో పెట్టాను వేరే స్టవ్ మీద. ఆ వేడి నీళ్ళు పెట్టుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. తర్వాత ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు ఉడికినట్టయితే సరే, లేదంటే కనుక చూడండి చాలా తొందరగానే అయిపోతుంది. తర్వాత ఒక 3 నిమిషాలు ఇలాగా మళ్ళీ పెట్టుకుంటున్నాను. మొత్తానికి దీనికి ఒక 10 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఇవన్నీ తీసిన తర్వాత చల్లారనివ్వండి, లేకపోతే ఆవిరి పట్టేసి మనకి ఏమవుతుందంటే క్రిస్పీనెస్ అనేది ఉండదు. చూడండి, చల్లారిన తర్వాత దీన్ని ఇలాగా డీమాల్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మనం దీన్ని తిరిగేసి కాల్చుకొని అవసరం లేదు, ఇలాగైతేనే బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకునే రైస్ కేక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.